నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు కేంద్రం చర్యల కారణంగా దేశంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ప్రధాని కొత్త ఢిల్లీ భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రసంగించిన నరేంద్ర మోదీ ఈ నెల 5 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృశ్య సమావేశం ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం రేపు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొననున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం వార్తల్లోని వివరాలు చేతి కళాకారులు వాటిలో భాగస్వామ్యులైన వ్యక్తులు మానవత్వం యొక్క సృజనాత్మక రాయబారులుగా నిలుస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు హర్యానాలోని సూరజ్ కుండ్లో జరుగుతున్న 37వ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో రాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఈ క్రాఫ్ట్ మేళాలో టాంజానియా భాగస్వామిగా ఉండడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు శతాబ్దాల కాలం నుంచి తూర్పు ఆఫ్రికా దేశాల ప్రజలతో భారత్ ప్రజలు సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నారు రంగురంగుల టాంజానియా కళలు చేతి పనులకు ఈ మేళా ద్వారా మరింత ప్రచారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు Our cultural exchanges. I am sure that visitors to the Mela will get a chance to experience the vibrant and colorful Tanzanian arts and crafts, including wood carving, pottery, and weaving. This is also a wonderful platform to showcase Tanzanian dance, music, and cuisine, in which we can also glimpse some Indian influence thanks to the centuries of people-to-people contact between India and East African coast. Tanzania's participation as the partner nation in this Mela highlights India's engagement with the African Union. I also extend a very warm welcome to participants from several other countries who are here to enrich this Mela. The presence of participants from Tanzania and other countries makes this Mela truly international. Art and crafts cut across borders and build bridges of understanding. Arts and crafts persons are creative ambassadors of humanity. గత 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలో ఆటో మొబిలిటీ రంగం అగ్రపథంలో దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రధానమంత్రి పాల్గొన్నారు దాదాపు 50 దేశాల నుంచి మొబిలిటీ ఆటోమేటివ్ వాల్యూ చైన్లకు చెందిన 800 మంది ఎగ్జిబిటర్లు ఈ ఎక్స్పోకు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గ్రామీణ పట్టణ రహదారులతో పాటు జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టామన్నారు వీటితో పాటు మెట్రో రైళ్లు నూతన విమానాశ్రయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారన్న ప్రధాని ప్రస్తుతం ఉన్న నూతన మధ్యతరగతి వర్గం కొనుగోలు శక్తి రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు देखते हैं तो और आनंद हो जाता है मैंने तो कभी गाड़ी खरीदी नहीं है इसलिए मुझे कोई अनुभव नहीं है क्योंकि मैंने कभी साइकिल भी नहीं खरीदी है मैं दिल्ली के लोगों को भी कहूंगा कि इस एक्सपो को आकर जरूर देखें ये आयोजन मोबिलिटी कम्युनिटी और पूरी सप्लाई चेन को एक मंच पे लाया है मैं आप सभी का भारत मोबिलिटी ग्लोबल एक्सपो में अभिनंदन करता हूं और आप सबको
बहुत बहुत शुभकामनाएं देता हूं। शायद आप में से कुछ लोगों को स्मरण होगा कि जब मेरी पहली टर्म थी, उस समय मैंने एक ग्लोबल लेवल की मोबिलिटी कॉन्फ्रेंस प्लान की थी और उस समय की चीजें अगर आप निकाल के देखोगे तो बैटरी पर हमारा फोकस क्यों होना चाहिए, इलेक्ट्रिक व्हीकल की तरफ हमें कैसे जल्दी जाना चाहिए, इन सारे विषयों पर बहुत विस्तार से वो समिट हुआ था। ग्लोबल एक्सपर्ट्स आए थे और आज मेरी दूसरी टर्म में मैं देख रहा हूं कि खासी मात्रा में प्रगति हो रही है और मुझे विश्वास है कि तीसरी टर्म में శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై 5వ తేదీన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు. అక్కడ జరిగే వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రేపు జరిగే సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కోరారు. ద్వారకా తిరుమలలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద వర్గాలను ఆదుకున్నారని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు పరచడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఈ సిద్ధం అనే ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అసలు ఎందుకు విజయవంతం చేయాలి అనేది చాలామందికి కొంత క్వశ్చన్ ఉంటుంది. ఈ దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగనన్న అతి తక్కువ కాలంలో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో వర్గాల వారికి ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ఈబీసీ నేస్తం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అంటే గతంలో అంతా కూడా మాట్లాడుతుండేవారు, ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా బడుగు బలహీన వర్గాలకే వస్తుంది తప్ప మాకు ఏమీ రావట్లేదని. ఈ రోజున కాపు నేస్తం ద్వారా కాపు సోదరీమణులకి రావడం, ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి రావడం, మరి ఈ రోజున రైతు భరోసా పథకాల ద్వారా రైతన్నలందరినీ కూడా ఆదుకొని మరి వ్యవసాయం పండగ చేసుకునే విధంగా వారికి సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఒకవైపున సంక్షేమాన్ని, ఒకవైపున అభివృద్ధిని చేస్తూ ఈ రోజున జగనన్న అతి తక్కువ కాలంలో మరి ఎన్నో చక్కటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా చేరువవడం, ప్రజలందరూ కూడా ఈ రోజున మరి జగనన్నని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న వేసవిలో గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన కరువు, విపత్తుల నిర్వహణ, తదనంతరం చర్యలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటి మార్గాలను పూర్తిగా అందుబాటులో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో, గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. గత మిగ్జామ్ తుఫానుకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారుల మరమ్మత్తు పనులను వేగవంతంగా చేపట్టేందుకు కేంద్రం నుంచి రావాల్సిన కరువు సహాయ నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ తుఫానులో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి సంబంధించి కేంద్రం నుంచి ఈ నెలలో నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఈరోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈలోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని, జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సునిశ్చితమైన సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లతో పాటు 1200 మంది ఓటర్ల పైబడి ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలికాస్టింగ్ సౌకర్యాలను కల్పించాలన్నారు. పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, కనీస మౌలిక వసతుల కల్పన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వీరికి అవసరమైన ర్యాంపుల నిర్మాణ పనులు ఈ నెల 5వ తేదీ కల్లా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడులో మంత్రి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇళ్లు పట్టాల పంపిణీకి, గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. జిల్లాలో సుమారు 1,00,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. సుధాకర్ ఈరోజు చాలా కాలంగా మీరు అడుగుతున్నటువంటి పట్టాలని నా చేతుల మీదకి ఇవ్వడం అనేది మీకే కాకుండా నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించిందని ఉన్నటువంటి మొత్తం కాలనీ నేను మొదట మంత్రి అయినప్పుడు ఇచ్చినటువంటి కాలనీ ఇది. మీలో కొంతమంది పిల్లలకు తెలియదు కానీ పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. ఆ మీద కాలనీ కూడా నేను ఇచ్చింది అది. ఇప్పుడేమో ఉన్నవి కూడా మీకు ఇవన్నీ హక్కులు పూర్తిగా కలిగినాయి. చాలా సంతోషం. ఆదివరపేట ఇప్పుడు మీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే 10-5 ఇల్లు అటున్నారు కానీ ఇప్పుడు నన్ను సమర్థిస్తున్నటువంటి కాలనీ వాసులే మీ అందరూ. ఈవేళ నీరు కూడా మీకు ఒక 2-3 రోజుల్లో నీరు వచ్చేస్తా. నీరు కొత్త కనెక్షన్ ఇచ్చాము. ఆ ట్యాంక్ నుంచి మీకు డ్రా చేసి నీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వారిలో కళాకారులు ముందు వరుసలో ఉంటారని విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అన్నారు. విజయవాడలో సుమధుర కళానికేతన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు పోటీలను ఈరోజు డాక్టర్ జి కొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు, కళాకారులు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. అనంతరం చూపులు కలవని శుభవేళ, కంగు పడుద్ది, యాడున్నాడో ఎక్కడున్నాడో నాటికలను కళాకారులు ప్రదర్శించారు. 26వ తెలుగు హాస్య నాటిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యా వ్యవస్థలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే జీవితంలో ఉన్నతంగా రాణించగలుగుతారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య కె రామమోహన్ రావు అన్నారు. నరసాపురంలోని వైఎన్ కళాశాలలో విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, యువత సాధికారత సాధించేందుకు సవాళ్లు అనే అంశంపై రామమోహన్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణల గురించి, యువత సాధికారత గురించి రామ్మోహన్ రావు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరిలో నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు చంద్రప్ప, ఎస్ఎస్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజల ఆశీస్సులతో 175 నియోజకవర్గాల్లో బీజేపీ అధికారంలో వస్తుందన్నారు. కార్యాలయాలని మేము ప్రారంభించబోతున్నాం. సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఏ విధంగా ఎన్నికల క్షేత్రంలో పనిచేయాలి, ఏ విధంగా ఎన్నికల్లో పనిచేయాలి, దాదాపు 37 డిపార్ట్మెంట్ని ఈ ఎన్నికల్లో మేము డివైడ్ చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అనుభవమైనటువంటి నాయకుల్ని దాంట్లో పనికి పురమాయించడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. నర్సాపురం కాన్స్టిట్యున్సీ భీమవరంలో నుంచి లైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంఖారావం పూరించడం జరిగింది. మేము అసెంబ్లీ వైజ్ పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వైజ్ వరకు ప్రతి నియోజకవర్గంలో సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకోవడము, అట్లాగే మనం చేస్తున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకొని వచ్చి ప్రజల్ని. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. కర్నూలులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు అబ్బాస్లు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతకి హామీలిచ్చి ముఖ్యమంత్రి మోసం చేశారని దుయ్యబట్టారు. చికెన్ బిజినెస్, రొయ్యల బిజినెస్, ఎండ్రకాయల బిజినెస్ చేసే పరిస్థితి. ఈ పరిస్థితి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర సందర్భంగా కనిపించినటువంటి ప్రతి యువతకు ఆయన ఇచ్చినటువంటి హామీ, జగన్ వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 జనవరిలు గడిచిపోయినాయి. జాబ్ కాదు కదా, కనీసం ఉపాధి కూడా దొరకనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈరోజు లక్షలాది మంది యువత ఈరోజు రోడ్డు మీద పడి చేపల బిజినెస్, చికెన్ బిజినెస్, ఎండ్రకాయల బిజినెస్, రొయ్యల బిజినెస్ చేసే పరిస్థితి. అందుకోసమే మీ ద్వారా యువతకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అత్యధిక ధనవంతుడు ఎందుకైనాడంటే మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇస్తే ఆ వచ్చే ధనముతో మీరు ధనవంతులు అవుతారనే దురుద్దేశంతో జే బ్రాండ్ పేరు మీద మద్యం అమ్మి ఆ డబ్బుల పేరు మీద ఈరోజు భారతదేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పలు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంటుందని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. విజయనగరంలోని జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా తమ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఇక నుంచి ఈ కార్యాలయం కేంద్రంగా లోక్సభ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమై అన్ని అసెంబ్లీలని కలుపుకొని ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో అన్నింటిలో కూడా అసెంబ్లీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక నుంచి 7 అసెంబ్లీలు కలిపి ఈ పార్టీని ఈ లోక్సభ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని పార్లమెంటు ఎన్నికల కమిటీని కూడా సుమారు పూర్తి చేసుకోవడం జరిగింది. పోటీ చేయడానికి
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యంగా వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీకి ప్రభుత్వం 1961 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటి వరకు 60,41,738 మందికి పింఛన్లు అందించడంతో 91.33% మంది పెన్షన్లు తీసుకున్నట్లయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల కాంప్లెక్స్ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచనలో ఉన్నట్లు చెప్పారు. తిరుమలలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎల్ఎన్జీ పైప్ లైన్లు త్వరలో తీసుకొస్తామన్నారు. ఫిబ్రవరి 16న రథసప్తమిని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆధునీకరిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇంకా కొత్త కాంప్లెక్స్లు కట్టడం అనేది సబబు కాదు. కొత్త కాంప్లెక్స్ కట్టకుండా స్లాట్ను పెంచుకుంటూ భక్తుల్లో అవగాహన తీసుకొచ్చి స్లాట్ తీసుకొని స్లాట్ ప్రకారం రండి, వెయిట్ చేయకుండా అని చెప్పడం మంచిదని ఆ భక్తునికి ద్వారా అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. తిరుమలలో ప్రైవేట్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్టవ్స్ బయట పెట్టేసి ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. దానివల్ల గ్యాస్ లీకేజ్ అయిపోయి ప్రేలుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని భక్తుడు చెప్పాడు. ఇప్పుడు కొత్త వ్యవస్థ వచ్చింది, ఎల్ఎన్జీ అని వ్యవస్థ. ఎల్ఎన్జీ ఇప్పుడు మనం వాడుతున్నది ఎల్పిజి సిలిండర్స్ ద్వారా మనం వాడుతూ ఉన్నాము. ఈ ఎల్ఎన్జీ వ్యవస్థ కనుక వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఏజెన్సీని అపాయింట్ చేసింది ఎల్ఎన్జీ సప్లై చేయడానికి. ఇప్పుడు తిరుపతిలో కూడా 10,000 కనెక్షన్లు ఎల్ఎన్జీ ద్వారా ఇచ్చారు. ఎల్ఎన్జీ ఏం చేస్తుందంటే ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ స్టేషన్ నుంచి ప్రతి కిచెన్కి కూడా పైప్ లైన్ రన్ చేస్తుంది. ఆ పైప్ లైన్ ద్వారా ఈ ఎల్ఎన్జీ గ్యాస్ వచ్చి మీకు బర్నర్లో వస్తుంది. అక్కడ మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ జీరో అయిపోతాయి. ఫైర్ యాక్సిడెంట్స్ ఉండవు అసలు. కేంద్ర బడ్జెట్ సామాన్యులకి ఎంతో ఉపయోగపడేలా ఉందని, ఇది ఎన్నికల బడ్జెట్లా కాకుండా ప్రజా ప్రయోజన బడ్జెట్లా రూపొందించారని విజయవాడకు చెందిన ఆర్థికవేత్తలు, వ్యాపార వర్గాల వారు పేర్కొన్నారు. మన బడ్జెట్లో ప్రవేశపెట్టిన మోడీ గారు 100 కోట్ల సోలార్ ఇన్స్టాలేషన్స్ 300 యూనిట్లు వచ్చే విధంగా జనాలకి ఇస్తానని చెప్పడం ముదావహం. ఇది ఒక శుభసూచకం. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే మన కేంద్రంలో కూడా ప్రతి ఇంటికి ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది మేము హర్షిస్తున్నాం. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. 1000 ఏరోప్లేన్లు కొనేంత మార్కెట్ భారత్లో తయారవడం అనేది అసామాన్యమైనది. ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధి అంత బాగా జరగడం అనేది మంచి హర్షణీయమైనది గడిచిన 10 సంవత్సరాల్లో. అట్లనే రైల్వేస్ మీద స్పెషల్ కారిడార్స్, ఫ్రైట్ కారిడార్స్, స్పెషల్ ట్రాక్స్ చేయడానికి కూడా ఒక సూచన చేశారు. అట్లాగే 41,000 కొత్త బోగీలు కొనడం అనేది కూడా ప్రతిపాదించారు. ఇవి కూడా చాలా హర్షణీయమైనటువంటివి, ఆహ్వానించదగినవి. అలాగే టూరిజం మీద, ఆధ్యాత్మిక టూరిజం మీద ఫోకస్ పెట్టారు. ఇంకా ఇతర టూరిజం మీద కూడా ఫోకస్ బాగా పెడతారనేది ఒక నమ్మకం. కోస్టల్ కారిడార్ లాగా కోస్ట్ అంతా కూడా టూరిజంకి బాగా ప్రమోట్ చేయాలని చెప్పడం అనేది ఒక ఆహ్వానించదగిన విషయం. లక్షద్వీప్ని రాబోయే రోజుల్లో ఒక ప్రధాన వేసవి విడిది ద్వీపాలలాగా ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఆహ్వానిస్తూ అక్కడ ఏర్పాటు చేస్తూ ప్రపంచ యాత్రికులని ఆహ్వానిస్తూ అక్కడ ఉంచేలాగా చేయడం అనేది కూడా ఒక ఆహ్వానించదగినది. కేంద్ర బడ్జెట్ సామాన్యులకు ఎంతో ఉపయోగపడేలా ఉందని విజయనగరం జిల్లా చార్టెడ్ అకౌంట్స్ వెల్లడించారు. ఇది ప్రజా బడ్జెట్ అని దూరదర్శన్కు వివరించారు. ఈ బడ్జెట్లో ముఖ్య ఆశయం ఏంటంటే మన వాతావరణ పర్యవేక్షణ,
మౌలిక వస్తువుల కల్పన, అందరికీ అవకాశాలు కల్పించడం ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఆశయాలు. అంతేకాకుండా మన ఆర్థిక మంత్రి గౌరవనీయులు సీతారామన్ గారు మన జనాభాలో, భారతదేశ జనాభాలో కొన్ని సెక్షన్లని, కొన్ని రంగాల్ని ఆవిడ గుర్తించారు. అవి ఏంటంటే మహిళలు, రైతులు, యువత మరియు బీదవారు. వీరిని దృష్టిలో పెట్టుకొని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఈరోజు ఉన్నంత యువత దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. సో ఆ యువతని ప్రోత్సహించి వాళ్ళకి నైపుణ్యాలను పెంచి వారికి స్టార్టప్స్ ఏవైనా ఉంటే వాటిని ఎంకరేజ్ చేయడం కోసం యువతకి ప్రోత్సాహకాలు కల్పించారు. అదేవిధంగా మహిళలు అనగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. మహిళలకు చాలా అత్యుత్తమమైన స్థానం కల్పించారు. మన గణతంత్ర దినోత్సవాలనే మహిళల యొక్క శక్తి ఏంటన్నది మనం అందరం చూసాం. సో మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అనగా ఈ డ్వాక్రా గ్రూపులని, మహిళలకు సంక్షేమ పథకాలని వారిని అన్ని విధాలుగా ప్రోత్సాహాలు చేస్తున్నారు. సో మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహాలను కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పేద మధ్యతరగతి రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉందని కడప జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నానో ఎరువుల తయారీకి కేంద్రం తీసుకుంటున్న చొరవ భవిష్యత్తులో రైతాంగానికి ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగానికి 50% సబ్సిడీతో నిధులు మంజూరు చేయడం వల్ల రైతులు 2 విధాలుగా లాభాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గొర్రెలు, కోళ్ళు ఇలాంటి పెంపకంకు ఈ రోజున సబ్సిడీ పెంచింది ప్రభుత్వం. 50% సబ్సిడీ. ₹1 తీసుకుంటే 50 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ప్రత్యేకంగా కేటాయించడం వల్ల మత్స్య సంపద, మాంసం సంపద, పాడి పరిశ్రమ రైతుకు అందుబాటులోకి వస్తుంది. దానివల్ల రైతుకు దినపాడి ఈ విధంగా ఖర్చులు పొలం పెట్టుకుంటే 3 నెలలకో, 9 నెలలకో, 11 నెలలకో, 12 నెలలకో వచ్చేటువంటి ఆదాయము ఈ ప్రతిరోజు వచ్చేటువంటి ఈ ఆదాయము తోడై తెగిన రైతు దైనందిన జీవనంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సుమారుగా 47,65,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తాత్కాలిక బడ్జెట్లో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను మరింత విస్తృతపరిచే విధంగా, ఆ పథకాలను మరింత విస్తృతంగా అమలు జరిపే విధంగా తీసుకొచ్చినారు. ఇందులో ప్రముఖంగా భారతదేశానికి గతంలో ఇచ్చిన ఆవాస్ యోజన ఇండ్ల కంటే మరో 2 కోట్ల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. జనాభా దామాషా ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4% జనాభా ఉంది. ఆ దామాషా ప్రకారం రాష్ట్రానికి 8 లక్షల ఇండ్లు ఆవాస్ యోజన కింద దక్కుతాయి. అలాగే సుమారుగా 1 కోటి సూర్యోదయ పథకం కింద ఈ సోలార్ సిస్టమ్స్ ఇండ్లపైన తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఒకసారి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 1 కోటి ఇండ్లపైన ఈ పథకాన్ని అమలు జరిపే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ఇంటిపైన ఈ సోలార్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చిన ప్లేట్ల ద్వారా 300 యూనిట్ల విద్యుత్ నెలసరి ఆదా అవుతుంది. దానివల్ల సంవత్సరానికి 15,000 నుంచి 18,000 రూపాయలు ఆయా కుటుంబాలకు ఖర్చు తప్పుతుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేటివ్ పార్టీ నాయకులు చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తనకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం నేత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గత బుధవారం చంపై సోరెన్ను జేఎంఎం శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ బొక్తాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు.
బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో బియ్యాన్ని 29 రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుందన్నారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని వెల్లడించారు. ఈ కామర్స్ వేదికగా భారత్ రైస్ లభిస్తుందని అన్నారు. 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు ఫుల్ జోష్ కనిపించింది. మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకపోవడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలో మార్కెట్లు ఈరోజు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 73,000 మార్కును అధిగమించి 73,089 పాయింట్లకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారీ లాభాలు ఆవిరయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,086 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 156 పాయింట్లు ఎగబాకి 21,854 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.